యూపీఐ పేమెంట్స్ 2016లో మొదలయ్యాయి. ఈ 10 ఇయర్స్‌లో ఊహించని స్కేల్‌లో యూపీఐ పేమెంట్స్ అనేవి వ్యాపించాయి. ఆ జర్నీ ఏదో చూసేద్దాం. ఏకంగా 13,000 రెట్లు పెరిగాయి లావాదేవీలు. అంటే ట్రాన్సాక్షన్స్. 2016, 17లో స్టార్ట్ అయినప్పుడు 1.78 క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ ఏకంగా ఇప్పటికి 24,162 crore transactions పెరిగింది. సో జస్ట్ ఇమాజిన్ ద స్కేల్. అలాగే ట్రాన్సాక్షన్స్ వాల్యూ ఏకంగా 4,000 crores టైం పెరిగింది. ఫ్రమ్ 7,000 crores in 2016 to 314 lakh crores in 2026. అదొకటే కాదు. గ్రాఫికల్గా మీరు చూస్తే ఇనీషియల్గా 1.8 crore ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు 24,162 crore ట్రాన్సాక్షన్స్కి పెరిగాయి. అలాగే 7,000 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ 314 lakh crore వర్త్ వాల్యూకి పెరిగింది. అంటే సిఏజిఆర్ రూపంగా చూస్తే ట్రాన్సాక్షన్స్ వైజ్లో 188%, అలాగే వాల్యూలో 155% పెరిగాయి, విచ్ ఈస్ అన్బిలీవబుల్. ఇనీషియల్గా యూపీఐ లాంచ్ చేసినప్పుడు దేర్ వర్ 44 బ్యాంక్స్. ఇప్పుడు ఆ నంబర్ 44 నుంచి 703కి పెరిగింది. అంటే యూ నేమ్ ఎనీ బ్యాంక్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యూపీఐ పేమెంట్ నెట్వర్క్, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే ఇనీషియల్గా స్టార్ట్ అయిన 5 బిగ్ బ్యాంక్స్ ఆర్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అండ్ కెనరా బ్యాంక్. ఇందాక చెప్పినట్టు 2026 మేలో ఏకంగా 2,366 crores వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఈ యూపీఐ ఇస్ జస్ట్ నాట్ లిమిటెడ్ టు ఇండియా అలోన్. మొత్తం వరల్డ్లో 11 కంట్రీస్లో అవైలబుల్ ఉంది. ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, నేపాల్, మారిషస్, ఖతర్, కాంబోడియా, గ్రీస్, మాల్దీవ్స్. జస్ట్ అన్బిలీవబుల్. అంటే మీరు కనుక ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు యూ కెన్ జస్ట్ యూజ్ ద యూపీఐ ద వే యూఆర్ యూజింగ్ ఇన్ ఇండియా, which shows how scalable, how easy to use this infrastructure is. ఎగ్జాంపుల్, మీరు ఫ్రాన్స్లో ఉన్నారనుకోండి అండ్ యూ వాంట్ టు విజిట్ ఐఫిల్ టవర్. మీరేమీ యూరోలో పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఎప్పుడు యూజ్ చేసే యూపీఐ ఏదర్ జీపే, ఫోన్పే ఆర్ భీమ్ ద్వారా యూ కెన్ జస్ట్ పే ఇట్ ఇన్ యువర్ ఓన్ ఇండియన్ కరెన్సీ అండ్ టేక్ ద టికెట్, విచ్ ఇస్ సో కన్వీనియంట్. అలాగే జస్ట్ చార్జెస్ వైజ్లో చూస్తే మీకు 1% నుంచి 3.5 ఫారెక్స్ ట్రాన్సాక్షన్ ఫీజ్ వర్తిస్తుంది దీని మీద. అది మీకు స్క్రీన్ మీదే కనబడుతుంది. మీకు లోకల్ షాపుల్లో ట్యాక్సీల కోసం మాత్రం యూరో కావాలి, కానీ ఐఫిల్ టవర్ ఎక్కడానికి మాత్రం యూరోస్ అక్కర్లేదు. ఇండియన్ రూపీస్ ఉంటే చాలు. ఓన్లీ కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే యూపీఐ ఇంటర్నేషనల్ని మీరు యాక్టివేట్ చేయించుకోవాలి బిఫోర్ యూ మూవ్. వరల్డ్లో యాజ్ పర్ ఐఎంఎఫ్ డేటా 49% మార్కెట్ షేర్ ఉంది యూపీఐకి వరల్డ్లో, గ్లోబల్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్లో, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ కమెండబుల్. మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా, ఇండియా నెంబర్ 1 ఎక్కడికి వస్తుందని. యూపీఐలో బీట్ చేసేవారే లేరు. ఫర్ ఎగ్జాంపుల్, మన యూపీఐ 45% మార్కెట్ షేర్ ఉంది వరల్డ్లో. వేరాస్ somebody can attribute this to the population that we have, the number of transactions that is happening. But చైనాతో కంపేర్ చేయండి, చైనాది ఓన్లీ 6% ఉంది వాల్యూ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది infrastructure that we have used. We have used DPI, Open Public Infrastructure, and we have made
బ్యాంక్స్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫ్రీ. వేరస్ చైనాలో వాలెట్స్ డామినేట్ చేస్తాయి. అంటే పేటిఎం వాలెట్, అమెజాన్ వాలెట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. అలాంటివి ఎక్కువ డామినేట్ చేస్తాయి. అందుకని వాళ్ళ రియల్ టైం వాటా కేవలం 6%. విచ్ మీన్స్ వీఆర్ నంబర్ వన్ అండ్ వీఆర్ లీడింగ్ ద వే ఇన్ ఫిన్టెక్ టెక్నాలజీ యూపీఐ పేమెంట్స్. టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ దాకా మన దగ్గర ఫోన్ లేకుండా బయటికెళ్ళలేం. యూపీఐ లేకుండా ట్రాన్సాక్షన్ చేయలేం. అలా మారిపోయింది. కాబట్టి ఇండియా ఈస్ revolutionized UPI payments, not only just in India, but across the world. We should appreciate our technology, our workforce who are involved in making this happen. Right? ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.